రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మంత్రి కందుల దుర్గేష్ హాజరు కాగా మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ని ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయని మంత్రి దుర్గేష్ అన్నారు. అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ ఆలోచన చేస్తుందని కందుల దుర్గేష్ అన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయన్నారు.